నిజంగా నువ్వు ఎక్కడైనా రాసుకొని ఉంటే, ఇప్పుడు ఒక రైటర్ ఎక్కడ కథ రాస్తాడు? కథ రాస్తే రైటర్ సెషన్‌లో ఉండాల. అక్కడ లేదు. హ్మ్. ఈ మ్ ఈ ఈ కథ రైటర్ సెషన్‌లో పెట్టాలతను. పెట్టి రైటర్ సెషన్‌లో సంతకాలు తీసుకున్న తర్వాత ఆయన జేసుకోవచ్చు. రైటర్ సెషన్ లేదు. సిటీ సివిల్ కోర్ట్‌లో ఇవ్వలేదు. ఓన్లీ హ్మ్. స్క్రీన్ ప్లే ఇచ్చాడు. ఇప్పుడు అదే హైకోర్ట్‌లో గూడా అదే జెప్పాడు. ఆయన దగ్గర లేదు. ఆయన దగ్గర లేకుండా నీకు సంబంధం లేని బిడ్డని వెతుక్కొని ముద్దాడుతానంటే ఎట్టా? ఓకే. నీకు ముద్దొస్తే ఒకసారి ఎత్తుకొని ముద్దాడు. కానీ ఆ బిడ్డ నీ బిడ్డ నీ జీన్స్ కాదు గదా! అట్టాగని ఈ కంటెంట్ నీది గాదు గదా! నీది కాని దాన్ని నువ్వు ఎట్టా ఓన్ చేసుకొని, నువ్వు దాని ద్వారా లబ్ధి పొందుతావు? అది తప్పు గదా! రైటర్లకు సంబంధించిన మేధోపరమైన శ్రమని నువ్వు దోచుకోవడం అనేది రైటర్ల అసోసియేషన్‌ని గూడా అవమానించినట్టు, రైటర్లని గూడా అవమానించినట్టే కదా! ఓకే. బట్ అంటే మీరు ప్రూవ్ చేసినప్పటికీ 8 సంవత్సరాల నుంచి ఎందుకు న్యాయం జరగలేదు? వాళ్ళు కోర్ట్‌కి ఎందుకు ఎప్పుడు అటెండ్ అవ్వలేదు? అంటే కోర్టులో ఉండే లొసుగుల్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు.